హల్లెలూయా. దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతలో నుండి కొన్ని మనమంతా కలిసి నేర్చుకోవడానికి మనం ఇష్టపడదాం. ఈ ఉదయకాల సమయంలో వాక్య నైవేద్యంగా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి మనం ఇష్టపడదాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. ఈరోజు వాక్య మూలాంశం క్రీస్తులో నిలిచి ఉన్నాము అనటానికి 8 రుజువులు. మనము క్రీస్తులోనే నిలిచి ఉన్నాము, నేను క్రీస్తులోనే నిలిచి ఉన్నాను అనటానికి ఒక 8 ఆనవాళ్ళు కనిపిస్తేనే వర్షం కురిసేటప్పుడు మబ్బు పట్టినట్లుగా కనుక మనకు అర్థమవుతుంది, వర్షం వచ్చే ఛాయలు కనిపిస్తూ ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. రెండవది, బలమైన యొక్క వర్షం కురిసిన తర్వాత ఒక ఇంద్రధనుస్సు అన్నది ఒకటి వస్తూ ఉంటుంది. నోవాహుకి ఆ కాలంలో చూపించిన యొక్క ఇంద్రధనుస్సు, రైన్బో అంటారా, ఏదో వేసుకోండి. ఈ రైన్బో ఇక వర్షము కురవదు అనటానికి నోవహు ఇదే మీకు సూచన, ఇలాంటి విపత్తు రాదు అనటానికి ఒక సూచన. వర్షము వెలిసిపోయిన తర్వాత ఒక సింబల్. మార్గ మధ్యలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో కొన్ని సందర్భాల్లో స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, బలమైన వంతెన ఒకటి ఉంది, లేకపోతే కనుక బలమైన దాన్ని ఏమంటారు, మలుపు వస్తుంది అనేది కొన్ని కాషన్స్ మనకి వినిపిస్తూ ఉంటాయి. కొన్ని రకాల యొక్క సిమ్టమ్స్ మనం చూస్తూ ఉంటాం. కనుక నా దేవుని ప్రియులారా, అలాగే మనము దేవునిలో నిలిచి ఉన్నామా అనటానికి సరైన యొక్క కొలమానము దేవుని వాక్యము చెప్పకుండా మనం ఎంతగా మనకు సెట్ చేసుకున్నా అది సరిపోదు. మనం ఎంతవరకు మన మనస్సాక్షిని కూర్చోబెట్టినప్పటికీ సరే ఆ కొలమానము సరిపోదు. నేనేమంటానంటే, ఒక మనిషి యొక్క భక్తి ఒక మనిషి కొలవటము సాధ్యపడదు. ఒక మనిషి యొక్క భక్తి, ఒక మనిషి యొక్క ప్రతిష్టత, ఒక మనిషి యొక్క సమర్పణ మరొక మనిషి ఎప్పుడుకు కూడా కొలమానము కాదు. అది ఏమై ఉండాలి అని అంటే, ఒకటి దేవుని వాక్యమన్నా కొలమానంగా చూపించాలి, దేవాది దేవుడైనా కొలిచి ఉండాలి, దేవుని వాక్యమన్నా కొలమానమై ఉండాలి. ఇవి తప్ప భలే ప్రార్థన చేసావు, భలే పాటలు పాడావు, భలే వర్షిప్ చేసావు, భలే చేతులు ఎత్తావు, ఇవన్నీ కాదండి. మనుషులు ఏది చెప్పినా సరే మొకస్తుతే. కనుక ఏది ఏమైనప్పటికీ సరే ప్రజల యొక్క నోటి నుండి వచ్చే యొక్క మాట ప్రామాణికము కాదు. ఒకటి, మనతో అవసరం ఉంటే మాట్లాడవచ్చు, లేకపోతే వారి ఆధ్యాత్మిక యొక్క కొలతను బట్టి పడిపోయిన వాడు పడిపోయినట్లుగా మాట్లాడతాడు, ఇష్టం లేనివాడు ఇష్టం లేనట్లుగా మాట్లాడుతూ ఉంటాడు, ఇష్టము ఉన్నప్పుడు ఇష్టం ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. కనుక మనిషి యొక్క కొలమానము మన యొక్క భక్తి యొక్క తీరులో ఎప్పుడు కూడా అది సరైంది కాదు. దానికి వాక్యపు యొక్క వెలుగులోకి వస్తేనే ఆయన ముఖ కాంతిలోనే రహస్య పాపములు బయలుపరచబడతాయని చెప్పబడినట్లుగా, నా దేవుని పిల్లరా, మనం ఎప్పుడైనప్పటికీ సరే ఒకవేళ ఒక దైవ సేవకులమైన యొక్క మేము చెప్పినప్పటికీ సరే అది కొలమానము కాదనే చెప్తాను. నేను అది కొలమానము కాదనే చెప్తాం. కానీ దేవుని యొక్క వాక్యం ఎప్పుడూ కూడా వాక్యము మొహమాటము లేనిది, వాక్యము మొహమాటము లేనిది.
యేసు ప్రభువు వారి యొక్క బోధన యొక్క తీరులో కూడా ఆయన ముఖమాటము లేనివాడని అని స్పష్టంగా దైవ గ్రంథపు యొక్క బోధన తీరు ఏమిటో మనకు అర్థమవుతూ ఉంది. ఒక వాక్యం కనుక లేకపోతే ఒక మాట కనుక ఒక కాగితం మీద రాసినప్పుడు అది ఎవరికి చూపించినా సరే అలాగే మాట్లాడుతుంది. నో చేంజ్. అది ధనవంతుడు కావచ్చు, పేదవాడు కావచ్చు, గనుడు కావచ్చు, అల్పుడు కావచ్చు, బలవంతుడు కావచ్చు, బలహీనుడు కావచ్చు, ఆ మాట వీడు బలవంతుడు కదా అని ఏం మార్చుకునేది ఏమీ కూడా ఉండదు ఆ కాగితం మీద రాసిన యొక్క మాట. కనుక దేవుని యొక్క వాక్యం అనేది ఎప్పుడూ కూడా మన యొక్క జీవిత విధానంలో అదే కొలమానంగా మనం ఎంచుకున్నట్లయితే గనక ఖచ్చితంగా మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఖచ్చితంగా ప్రభు అయిన యేసు యందు నిలిచి ఉంటాము అన్న సంగతి మనం గమనించాలి. కనుక ఈరోజు వాక్యాంశంగా యేసులో నిలిచి ఉన్నామా అనటానికి 8 రుజువులు మనకి దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. నా దేవుని పిల్లరా, యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నేను నిజమైన ద్రాక్షావల్లిని, చూసినట్లయితే చదివినట్లయితే కాదు, ఇక్కడ చెప్పబడిన యొక్క ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు తన నోటి నుండి జార విడిచినట్లుగా మనకు అర్థమవుతా ఉంది. యూదులను దృష్టిలో పెట్టుకొని చెబుతున్న యొక్క మాట, నేను నిజమైన యొక్క ద్రాక్షావల్లిని అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నిజమైన యొక్క ద్రాక్షావల్లిని అనే మాట, ద్రాక్షావల్లి అనే ఒక మాటలోని యొక్క ఆలోచన యొక్క తీరు ప్రభువైన యేసు యూదులను దృష్టిలో పెట్టుకొని, మీరు నాలో పుట్టాలి, మీరు ధర్మశాస్త్రంలో పుట్టకూడదు, మీరు మత బోధన యొక్క తీరులో పుట్టకూడదు, నేను ద్రాక్షావల్లిని, నాలో నుంచి నువ్వు బయటికి రావాలి అనే ఒక మెసేజ్ ఇస్తామన్నాడు. అంటే ఖచ్చితంగా దాని యొక్క మాట యొక్క తీరు నేను మెస్సైని అన్నట్టుగా చెప్పినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. యూదుల యొక్క వారి యొక్క ఆలోచన మత యొక్క తీరును బట్టి నేను నిజమైన ద్రాక్షావల్లిని అనే ఒక మాట, అంటే రకరకాల యొక్క ద్రాక్షావళి ఉన్నాయి, నిజమైన యొక్క ద్రాక్షావళి కూడా ఉంది అన్న సంగతి నేను ఇవన్నీ వ్యాఖ్యానం చేయలేదు, కానీ ఇది సరైన యొక్క సమయం కాదు. కానీ ధర్మశాస్త్రం నుంచి మీరు బయటికి పడాలి, నిజమైన ద్రాక్షావళిలో నుండి తీగలు బయటికి రావాలి అని మాట్లాడుతూ ఉన్నాడు. రెండవది, నా తండ్రి మంచి వ్యవసాయకుడు, నా తండ్రి మంచి వ్యవసాయకుడు అంటే చెప్పకనే యూదులతో చెబుతున్న యొక్క మాట, నా తండ్రి అనే ఒక మాటలో దైవత్వపు యొక్క బంధుత్వాన్ని గురించి చెప్తా ఉన్నాడు. దైవికమైన యొక్క బంధుత్వాన్ని గురించి, తండ్రి ఎవరో ఈయన ఏంటో, తండ్రి ఎవరో ఈయన ఏంటో చెబుతూ ఉన్నాడు. యూదులకి ఇది అర్థం కాకనే ఈయన చెప్పాల్సిన యొక్క ఆలోచన యొక్క తీరులో, ఇదిగో నా తండ్రి అనే మాటలో ఒక చక్కని ఆలోచన, తండ్రి కుమారుని యొక్క ఈ బంధములో దైవత్వాన్ని కనిపించేటట్లుగా నా తండ్రి అని మాట్లాడుతూ ఉన్నాడు. మన తండ్రి అని మాట్లాడలా, యూదులను పట్టుకొని మన తండ్రి అని మాట్లాడలా. ఇది చాలా నా మన అనే దాంట్లో చాలా ఉపదేశం అనేది అక్కడ రాయబడి ఉంది. అది చాలా అర్థం చేసుకుంటే తప్ప మనకు ఒక రకంగా బోధపడదు. నా తండ్రి అనే దాంట్లో, మన తండ్రి అనే దాంట్లో యూదులను కలుపుకొని వెళ్ళినట్లుగా కాదు. నీకు అర్థం కావాలి ఈ భాష. ఏదో యూదులను కలుపుకొని వెళ్ళినట్లుగా మన అనే యొక్క మాట కలుపుకొని వెళ్ళే యొక్క తీరుది. కానీ యేసు ప్రభువు ఇక్కడ కట్ చేస్తామన్నాడు, ఇక్కడ కట్ చేస్తామన్నాడు. రే నా తండ్రి అనే మాటలో ఒక దైవత్వపు యొక్క రిలేషన్, దైవత్వపు యొక్క బాంధుత్వాన్ని గురించిన యొక్క
సావాసాన్ని గురించిన యొక్క విషయాలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు చాలా యూదుల యొక్క మత సాంప్రదాయపు యొక్క తీరును చూస్తా, వాళ్ళు చేస్తున్న యొక్క ప్రతి ఒక్క పనులు, ప్రతి ప్రార్థనలు వింటున్నాడు. ప్రతి ప్రార్థనలు వింటున్నాడు. వాళ్ళ యొక్క వేషధారతనాన్ని చూస్తానే ఉన్నాడు. కనుక వాళ్ళ యొక్క ప్రార్థనలో ఎటువంటి యొక్క బంధుత్వము, దైవత్వము కనిపించని యొక్క ప్రార్థనలు. వాడెవడో పెళ్ళిలో అనుకుంటాను, ప్రభా వీళ్ళిద్దరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, వైవాహిక జీవితాన్ని దీవించి ఆశీర్వదించండి, కృప చూపండి, బలపరచండి నాయన, దేవ ఈ కుటుంబం నానాటికి వర్ధిల్లుగాక, ప్రభా ఆది కాలంలో చెప్పబడినట్టుగా వీరు ఫలించెదురుగాక, ఇదిగో విస్తరించెదురుగాక అని చిన్న ప్రార్థన చేయాలి కదా. వీడంటనే పుస్తకం తీసి చదువుతూ ఉన్నాడు ప్రార్థనని. ఏమండి, ఆ ప్రార్థన కూడా పుస్తకం చూసుకొని చదవాల్సిన దౌర్భాగ్య పరిస్థితికి సేవకుడికి వచ్చింది అంటే అది ఏ పార్టీ యొక్క రిలేషన్ సంగతి మనం గమనించాలి. చిన్న మోటోళ్ళకి ఇచ్చినా సరే, కొత్తోళ్ళకి ఇచ్చినా సరే, ప్రభా ఈ కుటుంబాన్ని దంపతులు దీవించండి అన్న మాట అని అంటాడు. దాని పుస్తకం అక్కర్లా. ప్రార్థన పుస్తకాల్లో దొరకదు, అది సంబంధంతో కూడిన యొక్క విషయం. కనుక మన తండ్రి అనే విషయంలో ఆయన వెనకేసుకునే ఒక తీరు మనకి ఎక్కడో కూడా కనిపించటంలా. ఎందుకనంటే వాళ్ళు సున్నం కొట్టే సమాధులుగాను, వాళ్ళ యొక్క వ్యవహారపు యొక్క శైలి తీరు ప్రభు అయిన యేసు ఎండగట్టినట్లుగాను, అయ్యో మీరు సమాజ మందిరంలో సమాజంలో మీరు బావాటంగా ప్రార్థన చేస్తారు, బలంగా ప్రార్థన చేస్తారు, సంత వీధిలో తిరుగుతూ ఉంటారు, ఎంత ఓకే. కనుక వాళ్ళ యొక్క ప్రార్థనలు ఏమిటో చూసినవాడు ప్రభు అయిన యేసు. కనుక మన అనే విషయంలో ఒకవేళ కనుక ఈ మాట యేసు ప్రభు అన్నట్లయితే కనుక వాళ్ళ సాంప్రదాయాలకు విలువిచ్చిన వాడు అవుతాడు, వాళ్ళ యొక్క బంధుత్వాలకు వాళ్ళు విలువిచ్చిన వాడు అవుతూ ఉంటాడు. కనుక వాళ్ళని చెప్పకనే వాళ్ళకి బలం చేకూర్చిన వాడు అవుతాడు. కనుక నా తండ్రి అనే విషయంలో ఇక్కడ అరే మీకు దేవునితో తండ్రితో ఎలాంటి ఒక రిలేషన్షిప్ లేదు అని కణాఖండిగా చెప్పినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. కనుక ఇక్కడ నా తండ్రి అని చెప్పే విషయంలో యేసు ప్రభువారు యోగ్యుడు, అలాగే అర్హుడు. ఆయన యొక్క రిలేషన్షిప్ కూడా మనము బైబిల్ అంతట్లో కూడా మనము చూస్తూ ఉన్నాం. వీళ్ళేమో మేము అసలు అబ్రహాము యొక్క కుమారులను చెప్పుకునే విషయంలోనే ఖండించాడు. మీరు గమనించాలి, రేయ్ మీరు అబ్రహాము యొక్క పిల్లలు అనుకుంటున్నారేమో, అబ్రహాము యొక్క పిల్లలు అనుకునే యొక్క విషయంలోకి వచ్చేసరికి ఇదిగో ఇలాగ నేను చెబుతున్నాను, ఇదిగో రాళ్లలో నుండి కూడా మీకు పిల్లలను నేను పుట్టించగలను. రాళ్లలో నుండి కూడా అంటే ఎంత రిలేషన్ కట్ చేసే విషయంలో ఒక సంబంధం లేని యొక్క విషయాన్ని వాళ్ళకి నా అనే దాంట్లో తేల్చవతల పడేశాడు. వాళ్ళ యొక్క భక్తి యొక్క క్రమ తీరుని అసలు అబ్రహాము యొక్క పిల్లలు అనటానికే దేవుని కుమారులు, దేవుని పిల్లలము అని చెప్పుకునే యొక్క ఆలోచన కాదు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము యొక్క పిల్లలు అనటానికి కూడా వాక్యము అంగీకరించక మీరు అబ్రహాము యొక్క కుమారుని చంకబెట్టుకుంటున్నారేమో. కాదు, నెవర్, సాధ్యపడదు. నేను కావాలంటే గనక రాళ్లలో నుంచి కూడా నేను పిల్లలను తీసుకువస్తాను. కానీ వాళ్ళ యొక్క రిలేషన్షిప్ కట్ చేసిన నా అనే కాడ చాలా విషయాలు నేను దాని జోలికి మనం ఇంకా వద్దు. రెండవది తీగలు అని మాట్లాడుతూ ఉన్నాడు. తీగలు అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి తీగ ఫలించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము, ఆయన దృష్టాంతము. ప్రతి తీగ కూడా ఫలించాలి, దైవికమైన యొక్క సన్నిధిలోకి చేరి కూడి వచ్చిన యొక్క ఫలించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశ క్రమమైంది. మీరందరూ కూడా ఫలించాలి అనే ఒక ఆలోచన ఆయనకు ఉన్నది అన్న సంగతి గమనించాలి.
ఎప్పుడు కూడా ఒక ఫలబద్ధమైన యొక్క జీవితం ఎప్పుడు ఉంటుందో సాక్షాత్తు ప్రభువైన యేసే చెప్పారు, మీరు ద్రాక్షావళిలో ఉంటేనే కానీ అనే ఒక మాట వాడుతున్నాడు ఇక్కడ. అంటే తీసుకొచ్చిన వల్లి కాదు, దానిలో నుంచి వచ్చిన యొక్క వల్లి. తీసుకొచ్చిన యొక్క వల్లి కాదు, దాంట్లో ఉన్న యొక్క వచ్చిన యొక్క వల్లి. కనుక తీసుకొచ్చిన యొక్క భక్తి కాదు, దేవుని వాక్యములో నుంచి కూడి వచ్చిన యొక్క భక్తి. కొన్ని సిద్ధాంతపరమైన యొక్క విషయాల్లో మనం తీసుకొచ్చిన యొక్క భక్తులు కొన్ని ఉంటాయి, తెచ్చుకునే భక్తి కొంత ఉంటుంది. ఆ మధ్యకాలంలో ఎవరిని అడిగితే నేను ఇలాగే చెబుతూ ఉంటాను, మా అమ్మాయికి మంచి సంబంధం వచ్చిందయ్యా. ఏ సంబంధం అంట? అదే ఆ వంగరాలుడే. రేపు నుంచి గింగరాలు తిరిగేటట్టు కొడతానని చెప్తాక ఇప్పుడు నేను మంచి సంబంధం వచ్చిందయ్యా అన్నాను. ఎందుకమ్మా? ఎందుకు తల్లి? ఎందుకు నాయన? క్రైస్తవుల్లో చూసుకుంటే మంచిది కదా నీకు. కాదయ్య గారు, భారం పొంగికొస్తుంది, ఆత్మల పట్ల భారం పొంగుకొస్తుంది. ఒక అన్యుని చేసుకొని క్రైస్తవుడిగా మారుస్తారంట. అబ్బా, ఎంత గొప్ప ఆత్మల వ్యాపారం! ఒక అన్యుడిని చేసుకొని వాడిని క్రీస్తులో వాళ్ళు చెప్పారు, అవసరమైతే నేను కూడా పేదను కొత్త అని చెప్పారు. చెప్పబట్టే మాకు తెలియదు మా అయ్యగారి సంగతి. నన్ను బేత్తుంటారు అక్కడ. అప్పుడు నేను చెప్పిన ఒకే ఒక్క మాట ఏంటంటే, నీ ఇంటిలో ఉన్న నీ పిల్లడినే మార్చుకోలేదు నువ్వు. నీ పిల్లోడికే దిక్కులేదురా మగడా, మీ తండ్రికే దిక్కులేదురా మగడా. బయట వచ్చినోడు మారుతావా? ఇంట్లో వాడినే మార్చుకోలే నీ ఆలోచన. బయట నుంచి ఎక్కడో వచ్చిన వాడిని ఇది తీసుకొచ్చిన యొక్క భక్తి, తెచ్చుకున్న యొక్క భక్తి యొక్క తీరు కొన్ని సందర్భాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ చాదస్తపు యొక్క భక్తి యొక్క తీరు. నా దేవుని పిల్లరా, దేవుడు ఒక ఫలబద్ధమైన ఒక జీవితం తీగలకు కలగాలనే ఒక ఆలోచనతో పదే పదే దాదాపు అంటే 8 సార్లు మీరు ఫలించాలి అనే మాట ఇక్కడ రాశాడు. మీరు ఫలించాలి అనే మాట దాదాపు 8 సార్లు ఇక్కడ రాసినట్లుగా మనకు అర్థమవుతుంది. అంటే ఫలించాలి అనే ఒక దృష్టి నిలిపినట్లుగా మనకు అర్థమవుతుంది. మనము క్రీస్తులో ఫలిస్తున్నామా, వృద్ధి చెందుతున్నామా? క్రీస్తులో మన యొక్క జీవితాలు ఉన్నతంగా మలచబడుతున్నాయా లేదా? ఆయనతో నిలిచే ఫలిస్తున్నామా? నిలవకుండా ఫలించేవి కొన్ని ఉన్నాయి, నిలిచి ఫలించేవి కొన్ని ఉన్నాయి. నా దేవుని పిల్లరా, నేను దానికి నిలిచి ఫలించేదానికి, నిలవకుండా ఫలించేదానికి మీకు ఉదాహరణగా ఒక మాట ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన యొక్క మాటే మీకు పరిచయం చేస్తాను. అదేమై ఉంది అంటే కనుక ప్రభువైన యేసు అంటారు, మార్తా అవసరమైనది ఒకటే. ఇదిగో మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది అని అంటూ, ఉత్తమమైన దాన్ని ఎంచుకుంటూ అని చెబుతూ ఆయన ఇచ్చిన వివరణలో మనం గమనించాల్సిన యొక్క మాట, మనం క్యాచ్ చేయాలి. ఆ మాట అదేమైందంటే కనుక అది ఆమె దగ్గర నుండి తీసివేయబడదు. ఆమె దగ్గర నుండి చెప్పండి పెద్దలు చెప్పాలి ఈ మాట. ఆమె దగ్గర నుండి ఓకే, ఒకే ఇంట్లో ఉన్న వారి యొక్క స్వభావ లక్షణాల గురించి చెబుతున్నాను. మార్తా, మరియా అంటే మరియేమో యేసు ప్రభువారి పాదాల దగ్గర ఉంటూ వింటున్న యొక్క మాట. ప్రభువైన యేసు దానికి ఇచ్చిన యొక్క ఆ ట్యాగ్ లైన్ ఏమిటంటే, ఆమె దగ్గర నుండి తీయబడదు.
యేసు ప్రభువారి దగ్గర కూర్చొని ఏదైతే అనుభవిస్తున్నారో, ఏ ఫలమైతే అనుభవిస్తున్నారో అది తీయబడదు అని చెబుతా ఉంది ఇక్కడ. అయితే ఇంకొకటి తెలియకుండానే దాగబడిన యొక్క మాట, గ్రహించలేని ఒక మాట మీకు చెబుతాను. ఈ మార్త అడావుడు చేస్తూ ఉంది, అడావుడు మేళం. యేసు ప్రభువారికి ఏదో చేయాలనే ఒక ఆరాటముతో ఇవి విస్తారమైన పనులు పెట్టుకుంది అని మాట రాయబడి ఉంది. నోట్ దిస్ పాయింట్. అంటే ఈ విస్తారమైన యొక్క పని పాటల్లో సంపాదించి తోడుకున్న యొక్క ఏ ఆశీర్వాదమైన, ఏ ఫలమైన తీసివేసేది. ఎస్, దేవుని దగ్గర కూర్చొని నేర్చుకునేది ఫలము ఏదైతే ఉందో ఆమె దగ్గర నుండి తీయబడదు అని ఖచ్చితంగా చెప్పిన దేవుడు, విస్తారమైన పరిపాటలు పెట్టుకొని అది ఏది సంపాదించినా ఒకానొక టైం, వన్స్ అపాన్ ఎ టైం అది తీసివేసేది. క్రీస్తుకు వేరై ఉండి, దేవుని వాక్యానికి దూరమై ఉండి, దేవుని మందిరానికి దూరమై ఉండి, వేరుగా ఏ పని పెట్టుకున్నా సరే ఏదో ఒక రోజు హాస్పిటల్లో పెట్టాల్సిందే. చచ్చింది గొర్రె. ఎస్, ఈరోజు నా దేవుని పిల్లరా, గ్రహించండి. విస్తారమైన పనులు పెట్టుకుని ప్రతిదీ కూడా ఏదో ఒక రోజు మన దగ్గర నుండి తీసివేసేది. యేసుప్రభు వారు చెప్పకనే చెప్పాడండి. యేసుప్రభు వారు చెప్పకనే చెప్పాడు. ఏమని? ఆమె దగ్గర నుండి తీయబడదు, ఆమె దగ్గర నుండి తీయబడదు. ఆమె దగ్గర నుండి తీసేది ఒకటి ఉందా మార్త యొక్క జీవితంలో? మార్త విస్తారమైన యొక్క పనులు పెట్టుకోవడం వలన, ఒక దైవజనుడు నాకైతే జ్ఞాపకం లేదు కానీ ఆయన ఇలాగ అంటాడు, చాలా పనులు ఉన్నాయండి కాబట్టి చాలా ప్రార్థన చేసుకోవాలి వాళ్ళు అంటాడు. మనమేమో ఎక్కువ పనులుంటే పంగనామే పేదనికి, ఎక్కువ పనులున్నాయా పంగనామే. అమ్మో పాస్ గారు అసలు నాకు తెలియదు కానీ అసలు ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోవడానికి కూడా తిరిగిలేదండి పాస్ గారు. అసలు నేను ఎప్పుడైనా ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోకుండా బయటకు వస్తానా? లేదు, అవకాశం లేదు. అంత పని ఉందండి భాష గారు. నా దేవుని పీలేరా, మనము దేవునికి దూరంగా ఉండి నువ్వు ఏ పని చేసినా సరే ఎక్కడో చోట గండి గాడి పడతానే ఉంటుంది. మనకి అది తోచదు. అది కర్మఫలములో మనం వదిలేస్తున్నామే తప్ప కర్మ కర్మ కర్మ. నా దేవుని పీలేరా, ఈరోజు ప్రతి రూపాయి కూడా, ప్రతి వనరులు కూడా, ప్రతి ఈవి కూడా అది క్రీస్తులో నుంచి ఫలబద్ధమైన యొక్క రూపాయి. ఏ రూపాయి అంటది? ఫలబద్ధమైన యొక్క ఈవి ఉండాలనేది దేవుని యొక్క ఆశ, ఆలోచన. ఒక వ్యక్తి పట్ల దేవుని యొక్క ఆలోచన యొక్క తీరులో దేవుడు ఫలబద్ధంగా మనం చూడాలనే ఒక తీవ్రమైన యొక్క కోరిక, ఆకాంక్ష, ఆశ ఆయనలో కలిగింది అనటానికి అన్నిసార్లు మీరు ఫలించాలి అనే యొక్క మాటలో దైవికమైన యొక్క ఉద్దేశపు యొక్క వెల్లడేమిటో మనకు అర్థమవుతుంది. 10 సార్లు చెప్పాడు అంటే కనుక ఆ థీమ్ ఏంటో మనకు అర్థమవుతూ ఉంటుంది. కనుక నా దేవుని పిల్లరా, ఈరోజు మనం క్రీస్తు యేసునందు నిలిచి ఉన్నామా? ఆ నిలిచి ఉన్న యొక్క ఫలమే, క్రీస్తు యేసు దగ్గర యొక్క నిలిచి ఉన్న యొక్క ఫలంకు ఉన్న యొక్క విలువలు, క్రీస్తు యేసుతో అంటగట్టబడని యొక్క ఫలములు కొన్ని ఉన్నాయి. విస్తారమైన యొక్క పనులు పెట్టుకునే ఒక ఫలం ఒకటి ఉంది. దానివల్ల సాధించినది ఏమీ కూడా ఉండదు. అది తీసివేసిబడేదే, అది తీసివేసి ఉండేదే. ఆ రోజు నీకు సంతృప్తిని వచ్చేమో, ఆ రోజు నీకంటూ అది ఉపయోగపడేటట్లుగా ఉండవచ్చేమో, కానీ అది ఎప్పటికైనా సరే ఫలించని ప్రతిదీ దేవుడు తీసివేస్తాడు. దైవికమైన యొక్క ఫలము అనేది మన చెట్టుకి భలే కాసినాయండి. పాస్టర్ గారు చెబుతూ ఉంటారు, బుడంకాయలను అంత తేలిగ్గా నమ్మకూడదో, పప్పులు వేసుకోకూడదో
అసలు నేను అనుకుంటాను, అసలు బులంకాయ పప్పు తినాలంటే నోసుకోవాలండి. బుడంకాయ పప్పు తినాలంటే కృప కూడా ఉండాలంటాను. అది ఉండేదే ఇంత, దానికి చేతి తీసేది ఇంత, ఇంకేముండదు దాంట్లో. బుడంకాయలే కదా అని పెళ్ళైన కొత్తలో వేసి పారేసింది పాస్టమ్ గారు. ఫస్ట్ టైం బుడంకాయలు ఒక పప్పు అనేది చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు అన్న సంగతి అప్పుడు తెలిసింది ఆమెకి. ఏంటి అని అడిగింది. ఆ తర్వాత సరే బుడంకాయలు కదా మొత్తం వేసిపోతే పప్పు మొత్తం ఏమైపోయింది, అది ఒక్క షుగర్ పేషెంట్స్కి తప్ప ఇంకా దేనికి కూడా వాడకూడదు పప్పు అని బదులు. ఒక షుగర్ పేషెంట్స్కి మాత్రమే వాడాలి పప్పు. నా దేవుని పిల్లలు, అది ఫలించింది. కారు ద్రాక్ష అనండి, కారు ద్రాక్ష ఉంది. తెలియకనే దాన్ని వండారంట. రుచి చూసినప్పుడు దాని యొక్క స్వభావ లక్ష్యం ఏంటో, తన ఊరికేమిటో మనకు అర్థమైంది. నా దేవుని పిల్లరా, ఎస్, ఇప్పుడు వాక్యం యొక్క ప్రత్యక్షంలోకి వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా యోహాను రాసిన యొక్క శుభవార్త సువిశేషం 15వ అధ్యాయం 2వ వాక్యం. నాలో ఫలింపని ప్రతి తీగను, నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ. చాలండి. ద ఫస్ట్ వన్, మొట్టమొదటిగా మనము క్రీస్తులో ఉన్నామా లేదా అని తెలియటానికి మొట్టమొదటిగా కత్తిరింపు. ఏంటిది? కత్తిరింపు, తీసి పారవేసే యొక్క తీరులు. మనము క్రీస్తులో ఉన్నామా అని అంటే గనక దేవుడు కొన్ని మనలో నుండి అవాయిడ్ చేయబోతున్నాడు. దేవుడు ఒక కత్తిరింపు మనని కట్ చేయబోతున్నాడు. నీవు క్రీస్తులో ఉన్నావు అనటానికి రుజువు నీకు కలుగుతున్న శ్రమే, నీకు కలుగుతున్న యొక్క ఇబ్బందే, నీకు కలుగుతున్న యొక్క మానసిక శోభ. కొన్ని సందర్భాలలో మన అనే ఒక జీవితంలో కొంత కత్తిరింపు అనేది ఉంటుంది. దీని గురించి నేను చాలా విషయాలు నేను డిస్కషన్ చేసుకుంటా, ప్రభుతో చెప్పుకుంటూ వచ్చినప్పుడు దానికి సంబంధించిన యొక్క నోట్స్ తీశాను. నేను దానికి సంబంధించిన యొక్క చాలా యొక్క తర్జుమాలు చూశాను. ఆ తర్జుమాలు సంబంధించిన యొక్క హెబ్రీ వాళ్ళు ఏమో రాశారు, గ్రీక్ ఏమో రాసుకున్నారు, ఇవన్నీ కూడా చాలా తీసుకుంటూ వచ్చాను. అదేమిటంటే దాని యొక్క ఆలోచన యొక్క తీరు, వాళ్ళు చెప్పిన యొక్క అభిప్రాయం యొక్క తీరులో కనుక అక్కడ అది గనక తుంచకపోతే గనక అక్కడ అనేది ఫలం అనేది రాదు. అంటే ఎక్కడైతే తుంచాలో ఆ తుంచిన చోట, విరగొట్టిన చోట అక్కడంటూ ఒక ద్రాక్ష గుత్తి వస్తుంది. దాన్ని తీసివేసే రీజన్ ఏమిటంటే, ప్రభువైన యేసు చెప్పిన యొక్క ఆలోచన ఏమిటంటే, అక్కడ రావాల్సింది ఒక మండ కాదు, ఒక వల్లి కాదు. కొన్ని సందర్భాల్లో దాని యొక్క తుంచే యొక్క క్రమంలో అక్కడి నుంచి ఒక వల్లి కన్నా ఒక ద్రాక్ష గుత్తి రావాలనేది దేవుని యొక్క ఆలోచన ఉన్నది. మీరు తప్పలు కొట్టకపోయినా పర్వాలేదు, మీకు మాత్రం దేవుడు ఒక ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తునందు నా దేవుని పిల్లరా, కొన్ని సందర్భాల్లో మన యొక్క జీవితాల్లో కొన్నిసార్లు ప్రభువుని అడుగుతూ ఉంటాం, ఏమిటి నాకు ఈ కష్టాలు ప్రభువా, ఏమిటి ఈ బాధలు ప్రభువా, ఏమిటి ఈ శాపం లేదు ప్రభువా, అది బాగానే ఉంది, తెంకరది బాగానే ఉంది ప్రభువా, అది ప్రార్థన చేసుకొని సావదు, 40 రోజులు ఉపవాస ప్రార్థన కూడా లేదు ప్రభువా, అసలు ఒక్క రోజు వస్తే కదా పాపం 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఒక్క రోజు కూడా వచ్చింది లేదు ప్రభువా, అది మాత్రం తెంగరాశాలు యాత్రే ఉంది ప్రభువా, నా బతికేమిటి అయిపోయింది ప్రభువా. మంచిది. కొన్ని సందర్భాల్లో మనకున్న యొక్క బాధక సాధకల్లో
మన యొక్క జీవిత విధానంలో కొన్నిసార్లు కొన్ని కత్తిరింపులు ఉంటాయి. ఈ సేవను మీరు ఈరోజు చూశారు, ఈ సేవ వైభవాన్ని ఈరోజు చూశారు. అప్పుడు ఆ కత్తిరింపు తప్పలేదు, ఇప్పుడు నాకు ఈ కత్తిరింపు తప్పలేదు. ఇప్పుడు ఉండవలసినవి ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు ఉండవలసినవి అప్పుడు ఉన్నాయి. అప్పుడు లెక్క చేసేది లేదు, ఇప్పుడు అసలు లెక్క చేసేది లేదు. అప్పుడే తెలిసి తెలియని యొక్క సేవ పరిచర్యలో దేవుని వాక్యాన్ని పట్టుకుంటున్నప్పుడే ఆ మొండితనమే, ఆ మొరటితనమే నాకు ఈ స్థాయిని తీసుకొచ్చినట్లయితే అసలు ఈరోజు ఈ జీవిత యాత్ర ముగించుకోవాలన్న నా యొక్క జీవితంలో ఏది ఉంటే ఏది పోతే ఏంటండి? అసలు అలాంటి యొక్క మనస్తత్వం వచ్చిన తర్వాత ఇంకా ఏముంటే ఏం పోతే ఉంది. ఆల్రెడీ నేను ఎప్పుడు నా డైరీలో రాసుకున్న ఆ మాట నాకు చాలా ఇష్టం. బలిపీఠం మీదకి కాల్చబడటానికి వెళుతున్నప్పుడు, బలిపీఠం దగ్గరికి కాల్చబడుతున్నానికి వెళుతున్నప్పుడు మధ్యలో గనక ఒకవేళ ముళ్ళు గుచ్చుకున్నట్లయితే ముళ్ళు తీసుకొని టీటీ చేసుకోవడానికి హాస్పిటల్కి కాదు వెళ్ళాల్సింది. కుంటూ నీకు గుచ్చుకున్న ముళ్ళు కూడా బలిపీఠం దగ్గరే కాల్చబడాలి అంట. నువ్వు వెళ్ళేది కాల్చబడటానికి, బలిపీఠం దగ్గరికి వెళ్ళేది అంతే తప్ప యూటర్న్ తీసుకొచ్చి హాస్పిటల్లో టీటీ తెచ్చుకోవడానికో లేకపోతే ఆ ముళ్ళు తీసుకునే క్రమం కాదు. అక్కడ నుండి కుంటూ వెళ్ళి నీకు కలిగిన గాయము, నీకు కనుక గుచ్చుకున్న ముళ్ళు నువ్వు ఆ బలిపీఠం దగ్గరే కాలాలంట. అది నా ప్రతిష్టత, అది నా ప్రతిష్టత. దట్స్ ఆల్. అంతే తప్ప ఉడతూపుకి చింతకాయలు రాలో. కత్తిరించబడుతున్నావా, దాని దగ్గరే ద్రాక్ష గుర్తుంది. హల్లెలూయా. మరెక్కువగా అనండి మాట. మర్చిపోయారు వాగ్దానం సందేశకుడికే మర్చిపోయారు. మరెక్కువగా ఫలించాలని. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో దేవాతి దేవుడు మీకు దీనికంటూ ఒక చిన్న డయాస్ ఇస్తాను. దీనికంటూ ఒక ఆలోచన పాత నిబంధన గ్రంథంలోంచి మీకు నేర్పిస్తాను. సంఖ్యాకాండము 4వ అధ్యాయం 6వ వాక్యం. సంఖ్యాకాండము దాని మీద, సంఖ్యాకాండము 4వ అధ్యాయం 9వ వాక్యం. మరియు వారు నీలి బట్టను తీసుకొని దీపవృక్షమును ల్యాంప్ స్టాండ్, దాని ప్రదీపములను దాని కత్తెరను దాని కత్తెర చిప్పలను దాని సేవలో వారు ఉపయోగపరచు సమస్త తైల పాత్రలు సేవలో ఉపయోగపడేటట్లుగా చాలు. నా దేవుని పిల్లరా గమనించండి. దీపవృక్షము దగ్గర వెలుగుతున్న ప్రభేదీపంగా వెలుగుతున్న యొక్క ఆ దీపవృక్షము దగ్గర 2 ఉపకరణాలు దాగబడి ఉన్నాయి. గతంలో ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు మీకు గుర్తనుకుంటాను. నేను ఎంతమంది ప్రత్యక్ష గుడారం నేను చెప్పినప్పుడు అన్నారు? 1 2 ప్రత్యక్ష గుడారం చెప్పినప్పుడు సురేషా నువ్వెక్కడున్నావని కాదు, ఆ మెసేజ్ చెప్పినప్పుడు నువ్వెక్కడున్నావని. టీచర్ గారు ఒకరు ఉన్నారు, దాదాపు ఇంకెవరు అక్క, ఇంకా ఎవరు లేరండి. ఆ టీచర్ గారు ఉన్నారు. ఇంకెవరున్నారు? మన వసుంధర గారు ఉన్నారు. ఇంకా మేరీ గారు ఉన్నారు. సామ్రాజ్యం గారు ఉన్నారు. వీళ్ళందరూ దాదాపు 3.5 సంవత్సరాలు చెప్పాను ఇంచుమించుగా. ఇప్పుడు దాని నోట్స్ వెతుకుతున్నాను. నేను ప్రత్యక్ష గుడారం యొక్క నోట్స్ వెతుకుతూ ఉన్నాను.
ఆ దీపవృక్షం దగ్గర కాండము ప్రకాండము, కాండము ప్రకాండము, కాండము ప్రకాండము. ఓకే, కూడి ఎడమలుగా ఉన్న యొక్క ప్రకాండము మీకు నేర్పించే యొక్క పాఠం. అంటే ల్యాంప్ స్టాండ్ అండి, ఇక్కడ మీకు ఎవరు తెలియకపోవచ్చు, బయట మనకు ఒకటి పెట్టి ఉన్నది. ఏంటో పాస్టర్ గారు ఒక 7 పుల్లలు పెట్టారు పైన అని అనుకోమాకండి, మీకు దండం పెడతాను. బయట ఒక దీపవృక్షం ఒకటి పెట్టాం, అక్కడ దాన్ని దీపవృక్షం ల్యాంప్ స్టాండ్ అని అంటారు. ఓకే, ఆ ల్యాంప్ స్టాండ్ దగ్గర ప్రత్యక్ష గుడారపు యొక్క పరిశుద్ధమైన యొక్క స్థలములో ఎడమ వైపు ఉండేది ఆ యొక్క ల్యాంప్ స్టాండ్. ఎల్లంగానే ఎడమ చేతు, కుడివైపేమో ధూపవేదిక, సముఖల రొట్టెల బల్ల ఉంటుంది, ఎదురేమో ధూపవేదిక ఉంటుంది. ఎడం చేతి పక్క ఉండేది ల్యాంప్ స్టాండ్. అక్కడ 2 ఉపకరణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి కత్తెరయు, రెండవది చిప్ప అనండి. దేవాది దేవుడు ఎందుకు పెట్టాడు ఈ 2 విషయాలు? అని అంటే ఎప్పుడైతే ఈ యొక్క ల్యాంప్ స్టాండ్ దగ్గర ఈ యొక్క దీపం ఎలుగుతూ ఉంటుందో ఒత్తులు ఉంటాయి కదా, ఆ ఒత్తి ఒక చోటుకు వచ్చిన తర్వాత ఆ ఒత్తికి పైన కొంత మసిబారతా ఉంటుంది, నల్లగా ఉంటుంది. కనుక దాన్ని ఏం చేస్తారంటే ఈ చేయబడిన యొక్క యాజకులు పనిచేసేవారు ఏం చేస్తారంటే వచ్చిన తర్వాత ఆ కత్తెర తీస్తూ ఉంటారు. ఏది అక్కడ ఉన్న యొక్క ఉపకరణంలో ఒక పక్కేమో ఏం చేస్తాం, ఒక పక్కేమో ఒక చేత్తోనేమో కత్తెర పట్టుకుంటారు, ఇంకొక చేత్తోమో చెప్ప పట్టుకుంటారు. దాన్ని ఎప్పుడైతే పైన ఆ నలుపు ఉన్నదాన్ని దాన్ని చక్కగా కట్ చేసి ఈ చిప్పలో పడేస్తారు. అంతే తప్ప అడుక్కుని కడగని చెప్ప కాదు. ఆ పైన మసబారిన యొక్క ఆ ఒత్తిని కట్ చేసే యొక్క క్రమములో మరెక్కువగా వెలగటానికి, అది కట్ చేసే యొక్క క్రమములో అక్కడ ద్రాక్ష యొక్క గుత్తిని చూడటానికి, అది కట్ చేసే క్రమములో అక్కడ మరింత వైభవంగా వెలగటానికి, ప్రజ్వలించడానికి దేవాతి దేవుడు కట్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. నా దేవుని పిల్లరా గమనించండి. ఈరోజు కొన్ని అనే ఒక జీవితంలో దేవుడు గనక అనుమతిస్తే రావు లేవు, మళ్ళోసారి చెబుతున్నాను, రావు లేవు అనటానికి దేవుని వాక్యం అంగీకరించట్లా. ఏం మాట్లాడుతుంది దేవుని వాక్యం? 10 దినములు శ్రమ కలుగును. ఏం మాట్లాడుతుంది దేవుని వాక్యం? ఏమి స్వస్థత ఇస్తుంది మనకి అని అంటే 10 దినములు శ్రమ కలుగును. 10 దినములు 3 రోజులే ఉండేది. నువ్వు ఉండేది 3 రోజులే. పాస్టర్ గారు ఏంటి పాస్టర్ గారు 3 రోజులు ఉండేది ఏంటి చెప్పండి, తగుందరగా చెప్పండి, నాకు వణుకొచ్చేస్తుంది అసలే ఇప్పుడే. ఏమి లేదు, ఆ యొక్క బాధక సాధకులన్నీ కూడా ఆ 3 రోజులే. 4వ రోజు పునరుద్ధానుడై క్రీస్తు రాబోతున్నాడు. ఆ 3 రోజులు మాత్రమే ఆ యొక్క సమాధి మూయబడింది. 4వ రోజు తెరవబడిన యొక్క సమాధి, తుంచబడిన రోజే, తుంచబడిన చోటే దేవాతి ఫలవంతముగా దేవాతి దేవుడు చేయబోతున్నాడు. నువ్వు ఫలిస్తున్నావని, క్రీస్తులో ఉన్నావని తెలుసుకోవటానికి దేవుడు కత్తెరా. నువ్వు శిక్షావధిలో ఉన్నావు, శిక్షావిధిలో ఉన్నావు. జనవరి 1 భలే వాక్యం చెప్పారు మన ప్రియులు సహోదరులు. ఎక్కడో చెప్తా ఉంటే సాధారణ ఎక్కడికి ఉంటే అన్నయ్య ఆ మాట చెప్తున్నప్పుడు మా రోమాలు నిక్కబుడుచుకున్నాయని చెప్పారంట. ఏమాట? అంతరిక్షం తెరవబడుతుంది
పైనుంచి దేవుని యొక్క అద్భుతమైన యొక్క శక్తి దిగుతుంది అనే యొక్క క్రమంలో నా దేవుని పిల్లరా గమనించండి. ఆ రోజు ఇంత వాక్యం విన్నామే, ఈ నెలంతా కూడా దేవుడు ఏదో ట్యూన్ చేస్తాడు, దేవుడు ఏదో కస్టమైజ్ చేస్తాడన్న చెప్పారు. పాస్టర్ గారు బలంగా వాక్యం చెప్పారు. ఇప్పుడేమో కత్తెర చెప్ప, ఇప్పుడేమో కత్తెర, ఇప్పుడు చెప్ప. ఆ వాగ్దాన సందేశం కుడికి ఈరోజు యొక్క వాక్యానికి సంబంధమే లేదు, నా బతికేటట్టు అయిపోయింది. కాదు, మరెక్కువగా ఫలించటానికే, మరెక్కువగా ఫలించడానికే దేవాతి దేవుడు నీలో నుండి కొన్ని తీసివేయబోతున్నాడు. దేవాతి దేవుడు నీకు ఉపయోగకరము లేనివి ఏవైతే ఉన్నాయో నీ పాలెంలో నుంచి తీయబోతున్నాడు, మధ్యలో నుంచి తీయబోతున్నాడు, నీ కుటుంబంలో నుంచి తీయబోతున్నాడు, నీ వ్యక్తిగత జీవితంలో నుండి నా దేవుడు తీయబోతున్నాడు. మరెక్కువగా ఫలించే ఒక కోణములో ఫలించాలనేది ఆయన కాన్సెప్ట్, వృద్ధి చెందాలనేది ఆయన కాన్సెప్ట్. ఆయన పలుమార్లు అది బోధనా విధంగా మలిచాడు. అన్నాడంటే నీ మీద బలమైన ఉద్దేశం ఉందమ్మా. ఎస్, నువ్వు ఫలించాలని పలుమారు మాట్లాడాలంటే నీ మీద బలమైన ఉద్దేశం లేదంటారా? చెప్పండి, నా మీద బలమైన ఉద్దేశం ఉందని చెప్పండి. నా మీద బలమైన ఉద్దేశం ఉందని చెప్పండి. నా మీద బలమైన ఉద్దేశం ఉందని చెప్పండి. పక్క వాళ్ళకు కూడా చెప్పండి. అదే కస్టమైజ్ చేయబోతున్నాడు. నేను ఇంతకు దిగిన కారు ఒకటి ఉంది, ఆ కారులో 3 సీట్లే ఉంటాయి. ఆ కారులో 3 సీట్లే ఉంటాయి. మిగతా 3 సీట్లన్నీ తీసేయండి అన్న, మిగతా 3 సీట్లన్నీ కూడా తీసి పారేసేయండి అన్న. లాంబడేసారు 3 సీట్లు. దాన్ని నేను కస్టమైజ్ చేసుకుంటాను. కారణం ఏంటంటే అంతకుముందులాగా కూర్చోలేకపోతున్నాను. 10 నిమిషాలు ఒకసారి వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన చేయాలంటే అల్లాడిపోతున్నాను. చివరిదాకా ఉండే వాళ్ళ పరిస్థితి నాకు తెలుసు. కింద మెట్టి మీద కూర్చొని ప్రార్థన చేస్తున్నాను, మెట్టి మీద కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇక రాబోయే దినాల్లో సుదీర్ఘమైన యొక్క ప్రయాణాలు ఎవరు అడిగితే వాళ్ళకి డేట్ ఇచ్చి పారేస్తున్నానండి. ఎవరు అడిగితే వాళ్ళకి డేట్ ఇస్తే, ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఫోన్ చేసినప్పుడు కూడా 28వ తారీఖు వేసుకోండి, వస్తా పోండి. ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలిగా, రెస్ట్ తీసుకోవాలిగా. నో నో, నాకు ఒక కత్తిర పడుతుంది ఎక్కువగా ఫలించటానికి. పాస్టర్ గారు ఖమ్మం మీటింగ్లో మేము వచ్చి చూసాం. ఖమ్మం మీటింగ్లో మీరు వాక్యం చెప్పారు. ఇప్పటికి 2 సార్లు మిమ్మల్ని అడిగాను, నేను డేట్ ఇవ్వలేదు మీరు. కనుక ఈరోజు డేట్ ఇస్తారంటే కనుక నేను తొర్రూరులోను బంగాళాలోను 2 మీటింగ్లు పెట్టుకుంటాను పాస్టర్ గారు. ముందు ఒక దాని సంగతి చూద్దాం, ఆ తర్వాత చూద్దాం బాబు, ఖచ్చితంగా నీకు డేట్ ఇస్తానని వెంటనే కారులో ఉండగానే వస్తూ ఉండగానే ఓపిక లేదు. నేను పడుకోవటానికి దాదాపు బొంబాయి నుంచి ఒక కుర్చీ తెప్పించానండి. ముంబై నుంచి ఒక కుర్చీ తెప్పించాను. ఇక్కడైతే చాలా ఖరీదు. ఇక్కడైతే దాదాపు ఒక 25,000 రూపాయలు నాకు వచ్చి, నాకు 5,000 రూపాయల నాకు వచ్చింది. దాన్ని నేనే కూర్చొని మొత్తం డిజైన్ చేసుకొని పడుకోవటానికి వీలుగా ఉండేటట్లుగా, కూర్చునేటట్లుగా, పడుకునేటట్లుగా ఉండేటట్లుగా డిజైనింగ్ తయారవుతుంది. విజయవాడలో వచ్చాం. రేపు వారం నుంచి కొంచెం నాకు ఉపయోగకరంగా, ఆసక్తికరంగా ఉంటుందని నా ఆలోచన. నేను కస్టమైజ్ చేయించాను. కొన్ని నీకు కావాలి అని అనుకున్నప్పుడు అక్కడి నుండి తీయాలి. నీకు ఎప్పుడో దాదాపు కొన్ని సంవత్సరాల కిందట అనుకుంటా చిన్నబాబు ఒక వర్తమానం ఇచ్చాడు, న్యూ క్రియేషన్. చిన్నబాబు ఇంగ్లీష్లో చదువుతున్నప్పుడు పెద్దబాబు దాన్ని తర్జుమా చేసింది. ఎంతమంది విన్నారు?
మళ్ళీ నేను దాన్ని రీషెడ్యూల్ చేస్తానండి. న్యూ క్రియేషన్ అనే దాని మీద ఓ మాట చాలా అద్భుతమైన యొక్క మాట. అదేమై ఉందో తెలుసా? ఏదైనా నీవు కొత్తదైనప్పుడు, నూతన సృష్టి అనే దాని గురించి మాట్లాడేటప్పుడు, ఎస్, ఏదైనా నీకు కొత్తది కావాలన్నప్పుడు, అంటే ఇది ఉన్న యొక్క ప్లేస్లో గనక కొత్తది కావాలన్నప్పుడు ముందు దీన్ని తీసేయాలి. ఎస్, ఒక ఉదాహరణ కూడా చెప్పాడు అక్కడ. అదేంటో తెలుసా? నీ ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ అడుగుతున్నావు, ప్రభా ఇది 180 లీటర్లదే, ఇప్పుడు నాకు 360 లీటర్లు కావాలి అని అన్నప్పుడు ముందు ఆ పాత ఫ్రిడ్జ్ తీసేయాలి. ముందు ఆ పాత ఫ్రిడ్జ్ తీసేసిన తర్వాతే అక్కడ కొత్త ఫ్రిడ్జ్ పెట్టడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఒకవేళ గనక అది గనక పెట్టినట్లయితే గనక అక్కడ మనకేమవుతుంది? ఇన్కంఫర్టబుల్, అసౌకర్యంగా మార్చబడుతుంది మన యొక్క ఇల్లు. పాత ఇల్లు అంతా బాగు చేశారండి మనోళ్ళు, విరగా కష్టపడ్డారు. మన చరణ్ ఏంటి, స్వామి ఏంటి, అంజ ఏంటి, మొత్తం ఆయన రీపెయింట్ చేసేసరికి దోలు తీరిపోయింది. నాకు అవన్నీ చూసేసరికి భూగర్భంలో ఇన్నుంటాయా అనిపించింది నాకు. ఏదైనా ఒక కొత్త తీయాలంటే, పాత తీయాలి అంటే ఖచ్చితంగా రీప్లేస్ చేసుకోవాలి దాన్ని. ఈరోజు నీ అనే ఒక జీవితంలో దేవుడు నిన్ను కత్తిరించే ఒక అనుభవంలో బాధక ఏమిటి? నూతన సంవత్సరం వచ్చింది, చాలా విషయాలు. వ్యర్థుడనేవాడు పాళెంలో సంచరించని చెప్పబడిన యొక్క మాట లేదు, వాడు తిరగడం నేను చూస్తూనే ఉన్నాను. ఎస్, నా దేవుని పిల్లరా, ఈరోజు ప్రమాణ పూర్తిగా ఒక దైవ సేవకుడిగా, దేవుని బోరగా, దేవుని దూతగా మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా ఈ 2025వ సంవత్సరం నీకు ఆశీర్వదకరంగానే దేవుడు మరెక్కువగా ఫలించడానికి దేవుడు నీ జీవితంలో కొన్ని అనుమతించిన యొక్క కారణము అది ఏది ఏమైనప్పటికీ సరే, నీవు ఒక వైభవాన్ని చూడబోతున్నావు. భక్తులు ఎవరిని అడిగినా సరే, యేసప్పా నీకెందుకు వచ్చిందిరా ఈ దశ, యేసప్పా నీకెందుకు వచ్చింది పొజిషన్? నిన్న ఉదయం అనుకుంటాను, పొద్దున్నే 9 గంటలకు ఒక సేవకులు వచ్చారు, ఒక సేవక బృందం 9 గంటలకి ఒక విషయం మాట్లాడటానికి. వాళ్ళు వెళ్తా మొత్తం చూసుకుంటా, ఆ కారులు ఇల్లు చూసుకుంటా అని చెప్తా ఉన్నారు. సేవకుడు ధ్యాని గారిని మొదటి నుంచి నేను చూస్తున్నానండి, అదే క్రమము, అదే పద్ధతి. ఆయన మాటలో కూడా ఎక్కడా కూడా మార్పు రాలేదు. నేను ఆయన చిన్న బండి దగ్గర నుండి ఆయన యొక్క క్రమం నేను చూస్తూ ఉన్నాను, ఆయన పద్ధతి నేను చూస్తున్నాను. ఎక్కడ దేవుడు ఎందుకు ఆశ్రయించడండి? దేవుడు ఎందుకు ఆశ్రయించండు? ఈరోజు ఈ ప్రాంతంలో దేవాతి దేవుడు ఒక యేసేపుని హెచ్చించినట్లుగా, ఒక మొద్దుకైనా హెచ్చించినట్లుగా దేవాతి దేవుడు ఆయన ఉంచాడు. దానికి ఆయన వెల చెల్లించాడు అన్నాడు. దానికి ఆయన వెల చెల్లించాడు. యేసేపుని అడిగితే, యేసేపు నువ్వు ప్రధానమంత్రిగా ఉండడానికి గల కారణం ఏమిటి అని అడిగితే కనుక నాకు ఈ గుంటే అంటాడు. ఏంటది? నేను ఈ గుంటలో ఎందుకు పడ్డానని ఆ రోజు అనుకున్న మాట నిజమే. ఎందుకు నా అన్నలు దీంట్లో తోసివేశారు అని అది ప్రశ్నించిన సందర్భాలు వాస్తవమే. కానీ ఈ గుంటలో నుండి ఒక మహాసింహాసనాన్ని, రాజు తర్వాత రాజు అధికారం నాకు దక్కుతుందని గుంటలో పడినప్పుడు, కత్తిరించినప్పుడు, పెరికినప్పుడు నాకు అర్థం కాలేదు. ఆ రోజు నాకు అర్థం కాలేదు. నేను గుంటలో పడినప్పుడు నాకు అర్థం కాలేదు. ఏమిటి నాకు ఈ కర్మ అన్న సంగతి. ఎంత ఇన్నోసెంట్ అంటే అతను ఎంత, దాన్ని ఏమంటారు నా తెలుగు భాష కూడా తెలియనితనమా,
అమాయకత్వం. ఇంకా కొంచెం మొరటుగా మాట్లాడుకుందాం. తిక్కల్తనం, అమాయకత్వం. ఏంటి అమాయకత్వం? ఎంత అమాయకత్వం అంటే తను కలిగిన యొక్క దర్శనం తన అన్నకు చెప్పాడు. తనకు కలిగిన యొక్క దర్శనం తన అన్నకు చెప్పాడు. తనకు కలిగిన యొక్క దర్శనం తన నాన్నకు చెప్పాడు. ఆ రోజు నుంచి పీకల దాకా పెట్టుకున్నారు. నేను ఈరోజు మీకు చెప్పగలను, ధైర్యంగా చెప్తున్నాను, నా సోదరులరా, ఏది నీకు కీడుగా మార్చబడిందో అదే దర్శనము నిన్ను ఆ జైలు నుండి బయటకు తీసుకొచ్చి సింహాసనం అప్పగించబోతుంది. ఏ దర్శనమైతే నిన్ను గోతులో పడివేసిందో అదే దర్శనమే నిన్ను బయటకు తీసుకొస్తుంది, నిన్ను బయటకు తీసుకురాబోతుంది. ఎస్, నీ అమాయకత్వం అనేది నీకు క్యాష్ అయిపోతుంది. నీకు హల్లెలూయా, హల్లెలూయా. ఏమర్థమవుతుంది? నేను సేవకుల మీటింగ్లో చెప్తాను ఈ మాట. విశ్వాసులు కాదు కానీ సేవకుల మీటింగ్లో చెప్తాను ఈ మాట. నీకు దర్శనం ఉందా? నీకు గుంటుందనే చెప్తాను. నీకు దర్శనం ఉందా? కష్టం తప్పదని చెప్తాను, కష్టాలు తప్పవని చెప్తాను. ఏ దర్శనం అయితే మొండిగా నువ్వు వెళుతున్నావో ఆ మొండితనములో దేవుడు మరెక్కువగా ఫలించే ఒక ఆలోచన, ఆ కత్తిరింపులో అక్కడే ఒక గెలుంది. ఆ కత్తిరింపులోనే అక్కడే నీకు ఫలం ఉంది. ఏ ప్రాంతానికైతే బానిసగా కొనిపోబడ్డాడో ఆ ప్రాంతంలోని దేవాతి దేవుడు ఫలించుడు కొమ్మ. యేసేపు, చెప్పండి, మాట చెప్పండి. యేసేపు ఫలించుడు కొమ్మ అని చెప్పండి. మరి గుంట అన్నావు, అన్నలు తోసేశారన్నావు, గుంట అన్నావు, బానిస అన్నావు, అమ్ముడుపోయా ఉన్నావు, అరే నాకు జైలు అన్నావు. కాదు. యేసేపు చరిత్ర పటంలో నిలిచిన ఒక గొప్ప కోణం ఒకటి ఉంది. ఆయన మరెక్కువగా ఫలించడం బట్టే యేసేపు ఫలించడి కొమ్మ. నువ్వు ఫలించే కొమ్మవే తప్ప నువ్వు గుంటలో పడినంత మాత్రాన, ఇరుకులో పడినంత మాత్రాన, నిందమోపినంత మాత్రాన, నువ్వు విరవబడిన ఒక చెట్టుగా నీకంటూ కొద్ది కాలము ఆ పేరు ఆ మాట మొయ్యవలసి ఉంది. రేపు ఆ చోటు నుండి కొమ్మ కాదు, వల్లి కాదు, వల్లి అనేది తుంచబడింది. కానీ అక్కడ మాత్రము ఒక ద్రాక్ష గుత్తి రాబోతుంది. అది సరైన యొక్క తర్జుమా. క్రీస్తునందు నా దేవుని పిల్లరా, ఈరోజు నీవు క్రీస్తులో నిలిచి ఉండటానికి గల కారణం, దేవుడు నీకంటూ ఒక కత్తెర తుంచి వేసే ఒక అనుభవం ఒకటి ఖచ్చితంగా ఉంది. హీన స్థితిలో దరిద్రతలో మన యొక్క జీవితాలు ఈరోజు ఉండొచ్చేమో, కానీ దుఃఖకరమైన యొక్క పరిస్థితులు నీ కళ్ళ ముందు తేలాడి ఉండవచ్చేమో, కానీ లేకపోతే కన్నీరే అన్నపానాలుగా నీ యొక్క జీవితంలో ఉండవచ్చేమో, కానీ నా దేవుని పిల్లరా, సెకండ్ స్టెప్ ఒకటి ఉంది. ఈరోజు నీ అనే వారి మధ్య నువ్వు పల్సన పడ్డాం అనుకుంటున్నావేమో, వెనకబడ్డామని అనుకునే ఒక అభద్రతా భావం నీ జీవితంలో ఒకవేళ చోటు చేసుకొని అదే గూడు కట్టుకొని ఉన్నప్పటికీ సరే, ఆ గూడుని రేపే పరమ తండ్రి ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. నేను ఎక్కడో మొన్న వాక్యం చెప్తా, మరి ఇక్కడ చెప్పాను నాకు తెలియదు, కానీ నాకు బాగా గుర్తు. మన కాలసమయంలో ఆలయంలో వాక్యం చెబుతా ఓ చక్కని మాట, దేవుడు నువ్వంటే పిచ్చి మోజని చెప్పాను. ఆ మాట ఎందుకు అనే దాని మీద చెప్పుకుంటా వస్తే, అసలు దేవుడు మనకిచ్చిన యొక్క స్థానం ఎంత విలువైంది. ఆ మాట నాకు చాలా అబ్బరపరిచింది, చాలా నాకు దేవునికి దగ్గర చేసింది.
దేవుడు నీకు ఇచ్చిన యొక్క స్థానం ఏంటో తెలుసా? సిలువ మోసిన యొక్క బుధస్కంధాల మీద నీకు చోటు ఇచ్చాడు. ఆమేన్. ఏంటంట? సంక పెట్టుకొని నడిపించాడంట. రొమ్మున చోటిచ్చాడంట. రొమ్మున చోటిచ్చాడంట. ఇదిగో అరిచేతుల్లో చెక్కుకున్నాడంట. చేతిలో దాచాడంట. గద్ద రెక్కలు మోసినట్లుగా నేను నిన్ను మోసానన్నాడంట. అంటే నీ స్థానం ఏంటో ఒక్కసారి ఆలోచన చేసావా? నీ స్థానం ఏంటో ఆలోచన చేసావా? నువ్వు ఎక్కడ ఉన్నావో సంగతి తెలిస్తే, నా దేవుని పిల్లరా, నేను దైవ వాక్యాన్ని బట్టి ఆనబెట్టి చెబుతున్నాను, నీ స్థానం అనేది స్థాన భ్రంశం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవాతి దేవుడు నీకంటూ ఒక స్థానాన్ని ఇవ్వబోతున్నాడు. దేవాతి దేవుడు నీకంటూ ఒక క్రొత్తదైన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. నీవు ఉన్న చోట కాదు, నీ స్థానం అది కాదు. ఇదిగో నీకంటూ ఒక వెలుగు కమ్మబోతుంది. నీకంటూ నా దేవాతి దేవుడు ఒక ఉన్నతమైన యొక్క స్థానాన్ని నీకు నా దేవుడు ఇవ్వబోతున్నాడు. లెమ్మో తేజరిల్లెమో. దేవుని వాక్యంలో ఎలాగా రాయబడి ఉంది, దాని యొక్క తత్వమా ఏమైందంటే లెమ్మో ప్రజ్వరిల్లెమో. లెమ్మో తేజరిల్లెమో అనే యొక్క మాట ప్రజ్వరిల్లో. నీకు వెలుగు వచ్చి ఉన్నది. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. దేవుడు ఏం చేయబోతున్నాడు ఈ నెల? దేవుడు ఏం చేయబోతున్నాడు ఈ యొక్క వాగ్దానం? ఎస్, 3వ వాక్యం 61:3. సియోనులో, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వాక్యం. సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు. ఓకే, విరవబడ్డా అనుకుంటున్నావు కదా, దానికి ఏది ఇవ్వబోతుందో దేవుని వాక్యం యెషయా మాట్లాడుతున్నాడు. ఏమిటంట? సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రము దేవుడు ధరించబోతున్నాడు. రెండవది, బూడిదకు ప్రతిగా, ఇదిగో బూడిద, దానికి ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయనను నేను పంపి ఉన్నాను. శక్తివంతంగా తప్పులు కొడుతూ దేవుడిద్దాం. శక్తివంతంగా తుంచబడిన చోట, తీయబడిన చోట, పెరికి వేయబడిన చోట, తోసి వేయబడిన చోట నలుగుతున్న మాట. ఓ రబ రమల రదు రికల రదల రదల రవశమల రతురి కమ బరకదల. అడిగావు కాబట్టే, ప్రార్థించావు కాబట్టే దేవుడు సమాధానం చెబుతున్నాడు. ఎక్కడ దేవుడు ఏమివ్వబోతున్నాడో, తుంచబడిన చోట దేవుడు నీ కొరకు ఏం తీయబోతున్నాడో. ఎస్, దేవుడు నీవు నిలిచి ఉన్నా అనటానికి రుజువు దేవుడు కత్తిరింపునే దాన్ని పెట్టాడు. బూడిద ఉన్న చోట ఖచ్చితంగా దేవాతి దేవుడు ఏమబోతున్నాడు? పూదండని ఇవ్వబోతున్నాడు. నా మిత్రమా, నా తల్లి, దేవాతి దేవుడు నీ దుఃఖానికి, నీ ఏడుపుకి, నీ కన్నీటికి, నీ రోదన యొక్క ధ్వని నేను ఈరోజు చెప్తున్నాను. ఈరోజు నువ్వు ఒక రెక్కలు విరిగిన ఒక పక్షిలాగా ఉండవచ్చేమో. ఎగరాలనే ఆలోచన లేకపోయినా, ఇదిగో ఎగరాలనే ఆశ ఉన్నప్పటికీ సరే, ఇదిగో పైకి ఎగరాలని పైకి ఎగరాలనే ఒక ఆలోచన ఉన్నప్పటికీ రెక్కలు కట్టబడిన పక్షిగా, రెక్కలు విరగొట్టబడిన ఒక పక్షిలా ఒకవేళ మూలుగుతున్నప్పటికీ సరే, దేవాతి దేవుడు లేలేత కొమ్మలు మరలా ఇవ్వబోతున్నాడు. వృక్షము నరకబడిన ఎడలా అది తిరిగి ఫలించునని దానికి నమ్మకము కలదు. హల్లెలూయా. క్రీస్తునందు నా దేవుని పిల్లరా, ధైర్యంగా వెళ్ళండి. ఈరోజు 10 దినములు
10 దినములు శ్రమకాలం, ఆ తర్వాత కిరీటము. కనుక శిలువ సింహాసనం ఖచ్చితంగా దేవాది దేవుడు నీ జీవితంలో దాన్ని ట్యూన్ చేసి పెట్టుంచాడు. కనుక నేను ఇలాగ చెప్పగలను, ఒక మాట చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. ఇలా ఒక మాట మీకు తెలియనిదేం కాదు, కానీ దాన్ని అర్థం చేసుకునే విషయంలో మనం చదువుతాం, కానీ ఆ తర్వాత దాన్ని ఆ రీతిగా మనం తీసుకువెళ్ళలేం. వాక్యపు యొక్క పాట ఒకటి ఉంటుంది కదా, దాన్ని మనం సరిగ్గా వేసుకోలేం. టెంప్టేషన్ మౌంట్, శోధించబడిన యొక్క కొండ. యేసు ప్రభువారు శోధించబడిన యొక్క కొండ. మన భక్తులు పితరులు అలాగే పెట్టారు. శోధించబడిన కొండ ఎందుకు పెట్టాలి? దానికి శోధించబడిన కొండ ఎందుకు పెట్టాలి? నేను పెట్టను, నేను అనను. ఎందుకని నాకంటూ బలమైన వాక్య ఆధారం ఉంది కాబట్టి. ఎక్కడైతే యేసు ప్రభువారు శోధించబడిన తర్వాత, ఒక యుద్ధమైన తర్వాత, సాతాను పారిపోయిన వెంటనే పరలోకము నుండి దూతలు వచ్చి ఆయనకి పరిచర్య జరిగించాయి. శక్తివంతంగా తప్పులు కొడుతూ దేవుడు స్తుతిద్దాము. ఇదేనంటే టెంప్టేషన్ మౌంట్. అది శోధించబడిన కొండ కాదు. మహిమాన్వితమైన యొక్క దేవుడు తన దేవదూతలను యేసుక్రీస్తు దగ్గరకు తీసుకొచ్చి ఆయనకి పరిచర్య జరిగించాయి. హల్లెలూయా. యుద్ధం ఉంది. యుద్ధం ఉన్న చోటే నీకు దేవదూతలు. ఒకప్పుడు ఒక వర్గాన్ని చూచావు, ఒక సమయంలో కొంతమందిని చూచావు. ఈరోజు దేవాతి దేవుడు అంతరిక్షము తెరవబడి ఆ యొక్క పరలోకపు దూతము సైన్యము నీకొచ్చి పరిచర్య జరిగించే రోజులు. లేచి నిలబడదాము. దేవుని యొక్క వాక్యపు యొక్క ప్రత్యక్షతలో లేచి నిలబడదాం. నాట్ ఏ టెంప్టేషన్ మౌంట్. అది శోధించబడిన కొండ కాదు. హల్లెలూయా. ఈ జీవితం విడవబడుతున్నట్లుగా ఉందా? తుంచబడుతున్నట్లుగా ఉందా? నలగబడుతున్నట్లుగా ఉందా? విసిరివేయబడినట్లుగా ఉందా? ఎస్. నీకంటూ వైభవంతో కూడిన యొక్క జీవితం ఉంది సహోదరుడా. ఇప్పటికే నువ్వు అనుభవిస్తున్నావు. యుద్ధం అయిన వెంటనే ఒక సైన్యాన్ని చూశావు, ఒక వ్యక్తిని చూశావు. వాడు శోధకుడు. నీ పాళెములో ఉంది శోధకుడు. నీ పాళెములో ఉంది శోధకుడు. నీ పాళెములో ఉంది శోధకుడు. కానీ నేను చెప్పగలను, శోధకుడు దిగిన చోటే పరలోకం నుండి దేవదూతలు కూడా దిగి పరిచర్య జరిగించే రోజులు రాబోతున్నాయి. పరలోక పరిచర్య, పర సంబంధమైన ఒక పరిచర్య నువ్వు చూడబోతున్నావు మిత్రమా. నువ్వు అనుకున్నావు వెద్దుడన్నావు కదా, నీ పాళెములో వెద్దుడన్నావు. నీ పాళెములో శోధకుడు ఉన్న ఉపవాది. ఈరోజు దుఃఖానికి, బూడిదకి ఆ దేవుడు ఒక ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టాడు. ఈరోజు నా దేవాతి దేవుడు అందుకు కదా, అయ్యా తుంచబడుతున్నానయ్యా,
మిత్రమా, సోదరి, ఎందుకో నా ప్రభు ఈరోజు ఒకంటూ ఒక నడిపింపు నాకు ఇస్తున్నాడు. శరీర సంబంధమైన యొక్క బలహీనతలో ఉన్నవారు వేగంగా ముందుకు రండి. శరీర సంబంధమైన యొక్క బలహీనతలో ఉన్నవారు, కాళ్ళ నొప్పులు కానీ మెడ నొప్పులు కానీ ఇలాంటి యొక్క నొప్పుల చేత బాధపడుతున్న బలహీనపరచబడుతున్న వారులారా, ఎస్, ఈరోజు ఒక్కసారి వేగంగా ముందుకు రండి. నా దేవాతి దేవుడు నడుము నొప్పి కానీ, మెడ నొప్పులు కానీ, కాళ్ళ నొప్పులు కానీ, భుజాల నొప్పులు కానీ, మడిమి నొప్పి కానీ, రిబారా షమలరా దూనారా, ఇమ్మానుయేలు యొక్క రక్తం, ఇమ్మానుయేలు యొక్క రక్తం ఇంకిపోలేదు. రిబారా షాలరా దాలారా బాలారా రిబారా షమలరా కాదురి కానారా కాబౌరబా షబతరా అతని ఆదరా బాలారా. ఎక్కడ మీరు బలహీనగా ఉన్నారో, తలనొప్పా, మైగ్రేన్ నొప్పా, ఇగో కిడ్నీ నొప్పా, కీళ్ళ నొప్పా, ఇదిగో ఎక్కడ ఏ బలహీనత ఉన్నప్పటికీ సరే, నా పరమ తండ్రి నడుము నొప్పి అయితే ఉంది, మోకాళ్ళ నొప్పి అయితే, కీళ్ళ నొప్పి అయితే, భుజాల నొప్పి అయితే, మెడ నొప్పి అయితే, ఏ బాధతో ఉన్నావో, ఏ బలహీనతో ఉన్నావో, నా తల్లి, నా సహోదరి, నా బిడ్డ, నువ్వు చేయబెట్టుకో. నా ప్రభు తాగబోతున్న సమయం ఈ సమయము. కొద్ది రోజులుగా ఏంటి నా కర్మ, ఏంటి నా బతుకు, ఏంటి నా జీవితం, ఏంటి? ఓహో షాలారాధారా బానాధార కాదారా ఓ రిబాలారా షీబాలారా బాబు రబాతురా షనారా కాలారాధాలారా బాబా. ఎక్కడ బలహీనత ఉందో అక్కడ నా ప్రభు దగ్గర చూపించు. ఎక్కడ బలహీనత ఉందో నా ప్రభువు చూపించమ్మా. ఎక్కడ బాధపడుతున్నావో నా ప్రభువు చూపించు. డాక్టర్ల సలహాలు అయిపోయాయి, డాక్టర్ల ట్రీట్మెంట్ అయిపోయింది, ఏం చేయాలో వాళ్ళు చేశారు. నా ప్రభువు వెంట ఇవ్వబోతున్న సమయం ఈ సమయము. నా దేవాతి దేవుడు కలగ చేసుకుంటున్నా ఇమ్మానుయేలు యొక్క రక్తము, ఇమ్మానుయేలు యొక్క రక్తము ఒక్కొక్కరి మీద పుయ్యబడుతుంది, ఒక్కొక్కరి మీదకి పుయ్యబడుతుంది, ఒక్కొక్కరి మీదకి పుయ్యబడుతుంది. ఓ రబరా షలరాదాలా రాదాలా ఈ రబా షమలరా ఒక్కొక్కరి నా దేవాతి దేవుడు తాకును కాక. దేవుని యొక్క పరిశుద్ధమైన నిష్కలమైన యొక్క రక్తమే తాకబడును కాక, తాకబడును కాక, నేను ప్రత్యేకించబడును కాక. స్వస్థత శీఘ్రముగా నీకు జరుగును కాక, స్వస్థత శీఘ్రముగా నీకు జరుగును కాక. ఇప్పుడే 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 అనుభవించబోతున్నావు. ఆ స్వస్థత అనుభవించబోతున్నావు. ఓ పరలోక దూతల యొక్క పరిచర్య. ఆశపడండి, ప్రార్థించండి బలముగా శక్తివంతమైన ఒక ప్రార్థన. ఓహో రాషాలారా యేసు యొక్క రక్తము, ఆయన శక్తి. స్వస్థత నీకు శీఘ్రముగా బలిపీఠము దగ్గర నీకు స్వస్థత ఉంది. దేవుని మందిరంలో నీకు స్వస్థత ఉన్నది. దేవుని సన్నిధిలో దేవుడు తాగితే అద్భుతమైన ఒక విడుదలను చూడబోతున్నావు. అద్భుతమైన యొక్క విడుదలను చూడబోతున్నావు మిత్రమా. ఇప్పుడే
నా దేవుడు అద్భుత రీతిగా దర్శించబోతున్న సమయం. ఇదిగో ఆయన బలమైన హస్తము మన మధ్యకు దిగుతున్న సమయం. ఆయన బలమైన హస్తము మన మధ్య బలముగా దిగుతున్న యొక్క సమయం. విశ్వసించిన వారి జీవితాల్లో కార్యము జరగబోతుంది. విశ్వసించిన వారి యొక్క జీవితాల్లో కార్యము జరగబోతుంది. ఇప్పుడే దేవాతి దేవుడు అద్భుతమైన యొక్క స్వస్థత, అద్భుతమైన యొక్క స్వస్థత అనుభవించబోతున్న సమయం, అనుభవించబోతున్న సమయం. తల్లి నువ్వు నమ్ము, సోదరుడు నీవు నమ్ము. ఇగో నా మిత్రమా, నా దేవుని యొక్క తాకుదల, నా దేవుడి యొక్క తాకుదల. అలాగే అలాగే పరలోకపు యొక్క దూతలు పరిచర్య జరిగించే యొక్క సమయము. నువ్వు శోధించబడ్డావు, నువ్వు శోధించబడ్డావు. శోధించబడిన యొక్క చోటే దూతలు వచ్చి పరిచర్య జరిగించాయి. దూత పరిచర్య ఒకటి ఉంది, సేవకుడు పరిచర్య ఒకటి ఉంది, యాజకత్వపు యొక్క పరిచర్య ఒకటి ఉంది. ఈరోజు దేవుని వాక్యం ఆధారం చేసుకొని మాట్లాడుతున్నాను. ప్రభువైన యేసే మన మధ్యకు దిగి వచ్చినట్లుగా, బెతెస్దా కోనేరుకు దిగి వచ్చి స్వస్థపరిచినట్లు ఒక పరిచర్య ఒకటి ఉన్నది. అదే 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 సేవకుని పరిచర్య కాదు, దూత పరిచర్య కాదు, యాజకుల పరిచర్య కాదు, ప్రభువైన యేసు క్రీస్తు గురి పరిచర్య. ఆ రక్తమే శబలరా తురాబలరా. ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన చేయి మిత్రమా. చిన్నబాబు ప్రార్థన చేస్తారు మీ అందరి కొరకు. ఎక్కడ ఏ బలహీనత ఉన్నప్పటికీ సరే మిత్రమా, నీకంటూ ఒక విడుదల పరిచర్య నా ప్రభు చేయబోతున్నాడు. దీర్ఘకాలపు యొక్క వ్యాధులకు, దీర్ఘకాలపు యొక్క వ్యాధులకు ఒక స్వస్థత ఇచ్చే ఒక సమయం ఆసన్నమైంది. అదిగో ఆయన అదృశ్యాస్తము మన మధ్య బలముగా దిగబోతున్న సమయం. కోనేరు దగ్గరికి నడిచి వచ్చిన దేవాతి దేవుడు, కోనేరు దగ్గరకు నడిచి వచ్చిన పాదాలే, ఆ పాదాలే, ఆ పాదాలే నీ ఎదుట నిలబడి ఉన్నాయి, నీ ఎదుట నిలబడి ఉన్నాయి మిత్రమా. నువ్వు చూడబోతున్నావు. ప్రార్థన 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 ప్రార్థన. పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రం. యెహోవా రాఫా నీకు వందనాలయ్యా. నాన్న ఈరోజు మీ దైవజనులు మీరు నిలబెట్టి ఒక ప్రాఫిటిక్ హీలింగ్ని మీరు రిలీజ్ చేశారయ్యా. స్వస్థత నువ్వు కలగజేసేది. స్వస్థత నీ మీద విశ్వాసం వస్తే నీ గాయపడిన నీ యొక్క రక్తంలోనే విడుదల కలుగుతుంది ప్రభువా. ఇక్కడ ఎందరైతే విశ్వసించి నమ్మిక ఉంచి ఏకీవించి ఉన్నారో నా దేవా, నీ సన్నిధానంలో అడుగుతున్నామయ్యా. నమ్ము ప్రతి వారికి సాధ్యమన్నావు కదా, మేము నమ్ముతున్నాము. మమ్మల్ని స్వస్థపరచు దేవా. చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవారి వరకు ఎవరైతే దీర్ఘకాలపు యొక్క వాటి నుంచి విడుదల కావాలని ఆశపడి ఉన్నారయ్యా, నా దేవ వారు మొరను వినండి అయ్యా. మేము మా దగ్గర నుంచి శ్రమను తీసివేయమని అడగట్లేదయ్యా, శ్రమను ఎదుర్కొనే యొక్క దమ్ముని ఇవ్వమని వేడుతున్నామయ్యా. నిలబడిన యొక్క సత్తుని ఇవ్వమని వేడుకుంటున్నానయ్యా. బలహీనపరచబడినప్పుడే నీ నామాన్ని ఉచ్చరించినప్పుడు బలవంతులుగా మార్చబడిన యొక్క కృప మా మీద ఉండునుగాక అని వేడుకుంటున్నాను నా తండ్రి. వి నీడ్ టు మెయింటైన్ హెల్త్ అయ్యా. ఒక పక్క స్వస్థత అని అడుగుతూ, ఒక పక్క విడుదల కలగాలని అడుగుతూ, ఇష్టానుసారమైనది అన్వైజ్ డెసిజన్స్, జ్ఞానము లేకుండా నడుచుకుని యొక్క తీరు నుంచి విడిచిపెట్టమని వేడుకుంటున్నాను. నీ స్వస్థత కలగాలి అని అంటే నీ వాక్యానుసారంగా జీవితం ఉండాలయ్యా. అది వేరు ఇది వేరుగా మార్చబడకూడదు.
నీవిచ్చున్నట్లుగా నీకు ఇష్టమైన రీతిగా జీవితం ఉన్నట్లుగా సహాయం దయచేయండి. వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి, పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. మోరెవర్ హెడేక్స్ వాళ్ళని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నానయ్యా. స్ట్రెస్ని, ప్రెషర్ని వాళ్ళు అనుభవిస్తుండగా నా దేవా నీవిచ్చు సమాధానం వారికి కలుగునుగాక అని వేడుకుంటున్నానయ్యా. ఎక్కడైతే వాళ్ళకి సమాధానము లేదో నీ వాక్కు వారికి సమాధానం ఇచ్చునుగాక. ఎవరికైతే ప్రశాంతత లేక అటు ఇటు తిరుగుతూ రిలాక్సేషన్ లేకుండా ఉన్నారో నా దేవా వారందరికీ నెమ్మది మీరు దయచేయమని వేడుకుంటున్నానయ్యా. నీవిచ్చు ఆదరణ వారు పొందుకున్నదిగాక అని వేడుకుంటున్నానయ్యా. వారికి రెస్ట్ మీరు దయచేయమని వేడుకుంటున్నాను. ఎందరైతే వాక్యాన్ని విని ఉన్నారో లార్డ్ యు సెడ్ ఏ వర్డ్ అయ్యా, యూనో రెక్కలు కట్టివేయబడిన ఒక పరిస్థితి కొంతమందికి ఉందయ్యా. ఉన్న చోటే ఉంటున్నారు, ఎగరలేకపోతున్నారు, ముందుకు కదలలేని ఒక పరిస్థితి కనపడుతుంది. కానీ దేవా వారికి మార్గాలు తెరవమని వేడుకుంటున్నానయ్యా. వాళ్ళ పని విషయంలో మీరు మార్గాలు తెరవండి అయ్యా. వాళ్ళ ఆర్థిక విషయంలో మీరు మార్గాలు తెరవమని వేడుకుంటున్నానయ్యా. వాళ్ళ కుటుంబపు యొక్క పోషణ విషయంలో మార్గాలు తెరవమని వేడుకుంటున్నాను. వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు విషయంలో మార్గాలు తెరవమని వేడుకుంటున్నాను. వాళ్ళ భర్తల విషయంలో మార్గాలు మీరు తెరవండి అయ్యా. వీటన్నిటి యొక్క సాక్ష్యం వినట్లుగా ప్రతి ఒక్క వారి జీవితంలో కార్యాన్ని మీరు జరిగించండి నా తండ్రి. మీరు రుజువుపరచండి అయ్యా. ఇది నువ్వు మాట్లాడేవని ఒక రుజువు చూచుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. విశ్వసించిన ప్రతి వారి జీవితంలో క్రియాత్మకంగా జరిగించమని నజరైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్.